ఇవాళ మౌని అమావాస్య. తేదీ జనవరి 18, 2026 ఆదివారం. ఇది ఈ ఏడాదిలో వచ్చే తొలి అమావాస్య. మాఘమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన అమావాస్య. మొదటగా మౌని అమావాస్య అంటే ఏమిటో తెలుసుకుందాం. మౌని అంటే మౌనం అని అర్థం. ఈ రోజున మనసు, మాట, ఆలోచనలపై నియంత్రణ సాధించడం ప్రధాన లక్ష్యం. మాటల మౌనం కన్నా మనసు యొక్క మౌనం ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే, ఈ రోజున చేసిన మౌనం, ఉపవాసం, జపం, దానం మొదలైనవన్నీ 1000 యజ్ఞాల ఫలితానికి సమానమని పురాణాలైతే చెప్తున్నాయి. ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పినవి చేయడం వల్ల పూర్వజన్మ కర్మబంధాలు సడలిపోతాయని నమ్మకం. ముఖ్యంగా మనోశాంతి, కర్మశుద్ధి కోసం అద్భుతమైన రోజుగా చెబుతారు. మౌని అమావాస్య రోజున స్నాన ప్రాధాన్యత గురించి అయితే తెలుసుకుందాం. ఇవాళ గంగా, గోదావరి నదుల్లో స్నానం చేస్తే మహాపుణ్యం కలుగుతుందట. నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లోనే నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేసినా సరిపోతుందట. 2026వ సంవత్సరంలో ప్రత్యేక గ్రహ యోగం అయితే జరుగుతుంది. పంచగ్రహ కూటమి ఈ రోజున ఏర్పడుతోంది. అంటే ఒకే రాశిలో 5 గ్రహాల సమీకరణ అయితే జరుగుతుందన్నమాట. దీని అర్థం ఏంటంటే ఇది తటస్థ యోగం. మంచి లేదా చెడు అన్నది వ్యక్తి యొక్క కర్మ, అంతేకాకుండా పుణ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనిని సానుకూలంగా మార్చుకోవాలంటే మౌనం, జపం, దానం తప్పనిసరిగా చేయాలట. చాలా మంది సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ అమావాస్య గురించి భయపెట్టేలా వీడియోలనైతే పెడుతున్నారు. శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్టయితే ఇది భయపడవలసిన రోజు కాదట. సద్వినియోగం చేసుకోవాల్సిన రోజుగా చూస్తే మంచి ఫలితాలు దక్కుతాయట. మౌని అమావాస్య రోజు చేయవలసిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం తొందరగా లేవడం, లేవగానే స్నానం చేయడం, ఎంత వీలైతే అంత ఎక్కువసేపు మౌనం పాటించడం, విష్ణు నామస్మరణ లేదా శివనామస్మరణ చేయడం, ఓం నమో నారాయణాయ అనే జపాన్ని జపించడం, పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం, ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల ఇవాళ మంచి ఫలితాలైతే లభిస్తాయట. మౌని అమావాస్య రోజు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అబద్ధాలు ఆడకూడదు, ఎదుటివారిపై కోప్పడకూడదు, ఎదుటివారిపై నిందలు వేయరాదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, మద్యం లేదా మాంసాహారాలను స్వీకరించకూడదు. ఇలాంటి పనులన్నీ ఇవాళ చేయకపోవడమే మంచిదట. మౌని అమావాస్య అంటే మాటల మౌనం కాదు, మనసు మౌనం అని గుర్తించుకోవాలి. మౌని అమావాస్య రోజున మాటలకు, మనసుకు మౌనం పాటిస్తే కర్మబంధాలు సడలిపోతాయి. ఎలాంటి వారికి ఈ వ్రతం చేయడం వల్ల మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఆందోళనలు ఎక్కువగా ఉండి నిద్ర లేని వారికి, చంద్రగ్రహణం బలహీనంగా ఉన్న వాళ్ళకి, జీవితంలో ఒక క్లారిటీ కావాలనుకునే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈ వ్రతం చేయడం వల్ల మంచి ఫలితాలైతే కలుగుతాయట. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంతదాకా చూసారంటే వీడియోల నుండి చాలా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి. ఈ 2026వ సంవత్సరం మన వీడియోస్ చూస్తున్న అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.